జవా మసీద్లో ఉన్న ప్లేస్లో అల్ జవాహర్ అని. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? సో లాస్ట్ వీడియోలో నేనైతే జామా మసీద్ని చూపించున్నాను. అది 360 ఇయర్స్ ఓల్డ్ మసీద్. ఇంకా ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈరోజు అయితే మనము ఓల్డ్ ఢిల్లీలో ఉన్నాము. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్ని అయితే ట్రై చేయబోతున్నాము. నాకు ఇది ఫస్ట్ టైం. సో నాతో పాటు మీరు కూడా ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అయితే చూడండి. సో ఈ ఫుల్ జామా మసీద్ వ్లాగ్ అయితే ఆల్రెడీ పార్ట్ 1గా అప్లోడ్ చేసినాను. ఇంకా చూడకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ ఏమేమి దొరుకుతుంది ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో ఫుల్ కవర్ చేయడానికి అయితే ట్రై చేసినాను. సో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం జామా మసీద్ పైన ఉన్నాము. ఆ గ్రీన్ ఆర్చ్ ఉంది కదా ఏదైతే ఉందో అక్కడ దాని లోపలికి వెళ్ళాలన్నమాట. అదే మొత్తం స్ట్రీట్ ఫుడ్. చాలా బాగుంటుంది ఫుడ్ అని అయితే విన్నాను. నేను ట్రై చేయడం కూడా ఫస్ట్ టైం. ఐ విల్ జస్ట్ టెల్ యూ హౌ ఇట్ ఈస్. సో ఫస్ట్ వెళ్ళగానే మనకి సేమియాలు అయితే దొరికినాయి. అంటే హైదరాబాద్ ఇటు సైడ్ కూడా బాగా సేమియాలు దొరుకుతాయి కదంటే, ఇది నేను రంజాన్కి ముందు వెళ్ళున్నాను. సో షీర్ కుర్మాకి ఫేమస్ కదా, అందుకని అయితే అక్కడ అమ్ముతూ ఉన్నారు. చాలా షాప్స్లో పెట్టుకొని అమ్ముతున్నారు రకరకాల సేమియాలు. రంజాన్ సీజన్లో ఫేమస్ అయిన మొహబ్బత్ కా షర్బత్, దానికంటే ఈయన గెటప్పే భలే ఉండింది. ఈయన గెటప్పే ఫేమస్ అనమాట ఇక్కడ. సో దుబాయ్ షేక్ లాగా అయితే డ్రెస్ చేసుకొని ఉన్నాడు. ఈ ఫేమస్ హాజీ మొహమ్మద్ హుసేన్ ఫ్రై చికెన్ అనమాట. మన కేఎఫ్సీ ఉంటుంది కదా అట్లాగా ఫ్రైడ్ చికెన్. కానీ ఈ షాప్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేం తెలుసా, అక్కడ కూర్చొని ఉన్నారు కదా తనే ఓనర్. అతను కూర్చున్న పొజిషన్లోనే దాదాపు 9 గంటలు కూర్చుంటారు. తనకి 76 ఇయర్స్ అంట. కెన్ యూ బిలీవ్? అసలు అంత ఏజ్కి అంత మంచిగా ఇంకా వర్క్ చేస్తున్నారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను నేనైతే. ఆ షాప్లో దాదాపు కొన్ని టన్స్ ఆఫ్ కిలోస్ చికెన్ అమ్ముడుపోతుందంట ఎవ్రీడే. దీన్నే షీర్ మాల్ అంటారు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్ వేసి ఒక టైప్ ఆఫ్ స్వీట్ అనమాట. ఇది టేస్టింగ్ కోసం అయితే అక్కడ పెట్టున్నారు. నేను టేస్ట్ చేసినప్పుడు చాలా బాగుంది. సో లోపలికి వెళ్ళి కూడా వీడియో తీసుకోండి, ప్రాసెస్ చూడండి అని చెప్పారు. ఇది తందూరి రోటీ, అంటే మైదాని షుగర్ని అట్లా కలిపేసి తందూరి రోటీని ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నారనమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పైన చల్లేసి మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే షుగర్ సిరప్లో ముంచి ఎత్తుతారు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్వీట్. అంటే ఎక్కువ స్వీట్ ఉండదు, మైల్డ్గా ఉండింది. చాలా బాగుండింది చూడ్డానికైతే. ఇక్కడ చూశారు కదా ఆ మైదాని ఏదైతే ఉందో అది బాగా రుద్దుకొని డ్రై ఫ్రూట్స్ బాదము అవన్నీ పక్కన పెట్టుకున్నారు. దాంట్లో వేస్తూ కలుపుతూ ఉంటారు, రుద్దుతూ ఉంటారు అనమాట. సో అలాగా దీన్ని షీర్మాల్ అంటారు. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓల్డ్ ఢిల్లీలోనే చాలా ఫేమస్ అయిన కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చేసి అస్లాం చికెన్. అస్లాం చికెన్లో బటర్ చికెన్ చాలా ఫేమస్. అందుకోసమే మేము ఇక్కడ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. అస్లాం బటర్ చికెన్ జామా మసీద్ చాలా బాగుంటుందా? వస్తుంది చూడండి. మీరు ఎప్పుడు తిన్నారు ఫస్ట్ టైం? నేను 2019లో తిన్నాను. నేను ఉత్తరాఖండ్ ట్రెక్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు ఇట్లనే రంజాన్ సీజన్ అనమాట. సో ఐ కేమ్ అలాంగ్ విత్ మై MBA ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఢిల్లీకి. అంటే ఢిల్లీకి వచ్చున్నా బట్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. కరీమ్స్, అల్ జవాహర్. ఇంకా అంటే మన వాళ్ళకి అక్కడి నుంచి వస్తారు కదా, సో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏమన్నా మంచి ఫుడ్ రెస్టారెంట్స్ ప్లేస్ ఫర్ నాన్ వెజిటేరియన్స్. హలీం దొరకదు ఇక్కడ. సో హైదరాబాద్ లోనే హలీం దొరుకుతుంది. ఇక్కడ చాలా రేర్, దొరికిన బాగోదు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి చికెన్ మటన్ బేస్డ్ కబాబ్స్ అనమాట. ఎస్పెషలీ జవా మసీద్లో ఉన్న ప్లేస్లో అల్ జవాహర్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. దాంట్లో అన్నీ ఫేమస్. ఇప్పుడు మనం వచ్చింది కాదు, ఇప్పుడు మనం వచ్చింది అస్లాం చికెన్. ఇక్కడ బటర్ చికెన్ ఫేమస్, మటన్ షీక్ కబాబ్, రుమాలి రోటీ ఫేమస్ అనమాట. ఇవి మెయిన్ కోర్సు, స్టార్టర్స్ కూడా. కమింగ్ టు డెజర్ట్, వీధి మొత్తం మన వాళ్ళు వస్తారు కదా, చాలా మంది బీఫ్ తినని వాళ్ళు ఉంటారు కదా.
ఇక్కడ బీఫ్ దొరకదు, చాలా రేర్. ఇక్కడ బీఫ్ దొరకదు. ఈ గల్లీలో మొత్తము either మటన్, చికెన్ ఈ రెండే ఉంటాయి. ఫిష్ కూడా దొరుకుతుంది, బట్ తక్కువ. బీఫ్ ఈ వీధిలో ఉండదు. దేర్ ఆర్ సమ్ చిన్న చిన్న వీధులు ఉంటాయన్నమాట దీని చుట్టుపక్కల, అక్కడ బీఫ్ దొరుకుతుంది. ఇక్కడ బీఫ్ దొరకదు. సో డోంట్ వరీ, మటన్ అంటే ఇక్కడ ప్రాపర్ మటనే ఇస్తారు. ఓకే, జామా మసీద్ రంజాన్ టైంలో చాలా 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 బాగుంటుంది. ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి ఒకసారి, ఐ డోంట్ నో మీకు వినిపిస్తుందో లేదో, బట్ అక్కడికి వెళ్ళి లైటింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను నేను, ఒకవేళ జనాలు తక్కువ ఉంటే. సో మేము ఆ 6:30 ఇఫ్తార్ టైంకి వచ్చేలోపు జనాలు తోసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. చాలా కష్టపడి బయటపడ్డాం మేము. అండ్ ఎస్, ఫుడ్ వచ్చేసింది. ఓ మై గాడ్, ఇది బటర్లో చికెన్, చికెన్లో బటర్ అర్థం కాదు. ఇది బటర్లో చికెనా, చికెన్లో బటరా? ఫుడ్ని చూడగానే కళ్ళల్లో ఆనందమే వేరు. కానీ ఇది నిజంగానే చికెన్లో బటరా, బటర్లో చికెన్ అని అర్థం కాలేదు. ఫుల్ బటర్, దీని పేరే బటర్ చికెన్ అనమాట. మంచిగా తందూరి టైప్లో వేసి బటర్ అండ్ క్రీమ్ వేసి ఏదో చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుండింది నిజంగానే. ఈ రెస్టారెంట్లో ఈ చికెన్ చాలా ఫేమస్. అండ్ మటన్ షీక్ కబాబ్ కూడా సేమ్ స్టైల్ ఉంటుంది, దాని పక్కనే ఉంది, నేను చూపిస్తా. అది కూడా చాలా ఫేమస్ అని మేమైతే వెళ్ళి ట్రై చేసినాం. ఇక్కడ చాలా బాగుండింది. ఈ 2 ఐటమ్స్ అయితే ట్రై చేసినాము, ఎందుకంటే ఇక్కడే అన్ని తినేస్తే మళ్ళీ మిగతా స్ట్రీట్ ఫుడ్ మనం ట్రై చేయలేమని చెప్పేసి. ఇది వచ్చేసి మటన్ షీక్ కబాబ్ అనమాట. 2 ఐటమ్స్ బాగున్నాయి. మీకు డౌట్ వచ్చిండొచ్చు దేంతో తింటారని. రుమాలి రోటీ కానీ లేకపోతే ప్రాపర్ రోటీతో కానీ తింటారనమాట. సో అట్లా, లేకపోతే కొంతమంది అట్లాగే కూడా తినేస్తారు, మన రోటీస్తో తినొచ్చు. మేము ఫస్ట్ వెళ్ళిపోయాము కాబట్టి సరిపోయింది, లేకపోతే పైన కింద 3 floors ఉందన్నమాట సీటింగ్ మొత్తము. కానీ ఇక్కడ జనాలు చూసారా, ఫుల్ క్యూ అనమాట. ఇదే హోటల్లో నేను తీస్తున్నాను, మేము తినేసి వచ్చాక క్యూ ఉన్నారు లోపలికి పైకి వెళ్ళడానికి. అంత క్యూ, అంత గోలగోలగా ఉండేది. నేనైతే ఆశ్చర్యపోయాను. లోపల ఉన్నంతసేపు తెలియలేదు, కానీ బయటకు వచ్చి చూశాక అమ్మ బాబో ఈ జనాలు ఏంటి అని అనిపించింది నాకు. ఇంతమంది జనాలా, అమ్మో అసలు ఏంటి జనాలు ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా అని అనిపించింది నాకు. ఇఫ్తార్ టైం అయిపోగానే ఫుల్ ఎక్కువ జనాలు ఉన్నారనమాట. సో స్ట్రీట్ ఫుడ్ని అయితే మనం కంటిన్యూ చేద్దాము. కునాఫా మీకు తెలిసిందే. సో కునాఫా కూడా ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. చీజ్ కునాఫా, ఆల్మండ్స్, పిస్తా కునాఫా అని చెప్పేసి ఉన్నింది. మేమైతే ట్రై చేయలేదు దీన్ని. సో బట్ చాలా బాగుంటుందని అయితే విన్నాము, నా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ దగ్గర నుంచి అయితే విన్నాను. చాలా బాగుంటుంది, చాలా స్పెషల్ అని చెప్పేసి మేమైతే ట్రై చేయలేదు. ఇవి కునాఫా ఏదైతే ఉందో అవి రొటేట్ అవుతూ ఉన్నాయి. నేను ఇట్లా లైవ్గా చేయడము ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరైనా ఆల్రెడీ ఇట్లా చూస్తుంటే నాకు కమెంట్స్ చేయండి. నాకు ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. సో రంజాన్ టైంలోనే ద బెస్ట్ టైం అని చెప్పాలి. సో రంజాన్ టైంలోనే కొన్ని ఐటమ్స్ స్పెషల్గా దొరుకుతాయి అన్నమాట. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. జనాలు ఎక్కువనే కానీ ఆ లైటింగ్ అవ్వచ్చు, రంజాన్ కోసం అయితే భలే మంచిగా డెకరేట్ చేస్తున్నారు. సో జనాలు కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. ఇసుక వేస్తే రాలినంత జనం అంటారు కదా, అట్లా ఉండిందనమాట. అక్కడి నుంచి లోపల నుంచి బయటపడడానికి కొంచెము సాహసమే జరిగింది. సో అది లైటింగ్ అయితే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది. సో మనము లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే చాలామంది జనాలు ఉంటారు. లైటింగ్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మేము ట్రై చేసాం కానీ లోపలికి వెళ్ళడానికి చాలామంది జనాలు ఉన్నారు. అండ్ మేము వెళ్ళేసరికి కరెక్ట్గా తినేసి 8:30కి వెళ్తే అలో చేయలేదు మమ్మల్ని లోపలికి. బయట నుంచి చూడండి అని చెప్పారు. అందుకని అయితే నేను బయట నుంచి అవుటర్ లుక్ ఒకసారి మీకు వీడియో చూపిస్తున్నాను. సో ఇది మొహబ్బత్ కే షర్బత్ చాలా చోట్ల ఉన్నాయన్నమాట. ఆ షర్బత్ ఏమో కానీ అతను వేస్తున్న గంట అయితే నాకు భలే నచ్చింది. పొడవుగా గ్లాస్ అటాచ్ అయ్యి భలే ఉంది కదా అది చూడడానికి. నేనైతే అదే చెప్తున్నాను, ఆ మొహబ్బత్ కే షర్బత్ కంటే నాకు అదే నచ్చింది, ఆ గరిట అని చెప్పేసి. చాలా రకాల ఫుడ్స్ అయితే ఉంటాయి. నేను మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఏది ఫేమస్సో అది చూపించాను మీకు. నెక్స్ట్ డెజర్ట్స్. ఆబ్వియస్గా డెజర్ట్స్ వచ్చేసి మనకి షాహీ తుక్డా, రబ్డీ, కుల్ఫీ, లేకపోతే ఏదో స్పెషల్ కీర్ అని అవంతా అమ్ముతున్నారు. సో ఇది వచ్చేసి షాహీ తుక్డా. మేము ఇదైతే ట్రై చేస్తున్నాము. మైల్డ్ స్వీట్ వచ్చేసి చాలా బాగుండింది ఇదైతే, కాకపోతే కొంచెం ఆయిల్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ రబడీ అనమాట. రబడీ అంటే మీకు తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి వచ్చేసి ఇది బాసంతి అంట
అంటాం కదా మనము. సో అదనమాట రబడీ అంటే. సో ఈ బాసంతి 2 రకాలు ఉంటాయి ఇక్కడ. ఒకటి స్వీట్, ఒకటి స్వీట్లెస్. సో స్వీట్లెస్ వచ్చేసి ఇట్లా జామున్లో రబడీ వేసుకొని తింటారు, జిలేబీలో కూడా వేసుకొని తింటారు. స్వీట్ లేకుండా ఉంటుంది కదా అది. సో స్వీట్ ఉండే బాసంతి అయితే అలానే తింటారు మన సైడ్ లాగా. సో ఇది డెజర్ట్. సో మీరు అనుకోవచ్చు ఢిల్లీ అనగానే చాట్స్ ఫేమస్ కదా అని చెప్పేసి. యా, చాట్స్ ఇవంతా చాలా ఫేమస్, బట్ ఓల్డ్ ఢిల్లీలో ఇట్స్ ఫర్ ప్రాపర్ నాన్ వెజిటేరియన్స్ అనమాట. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. యాక్చువల్లీ చూసారు కదా వీడియో అంతా. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా లేట్ అయిపోయింది, లైక్ 10:30 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాము. అంటే మేము వెళ్ళిందే ఈవినింగ్ లేండి, ఇఫ్తార్ టైంకి, అంటే 4:30కి అట్లా అక్కడికి వెళ్ళున్నాము. కొద్దిసేపు అక్కడే స్పెండ్ చేసి ఇఫ్తార్ అంతా అయిపోయాక దాని తర్వాత ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళున్నాం అనమాట. అయితే కరెక్ట్గా సరిపోయింది. సో బాగా తిరిగేసి చూసాను. నాకు ఇది ఫస్ట్ టైం, నేను వెళ్ళడం ఫస్ట్ టైం. మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళున్నారు అని చెప్పారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. కాకపోతే విపరీతంగా జనాలు మీరు చూశారు కదా. సో కొన్నిసార్లు అయితే జనాలు ఎక్కువ ఉండేసరికి కొంచెం సఫికేషన్ లాగా ఉండిందనమాట నాకు. సో ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బాగుంది యాక్చువల్గా, చాలా పీస్ఫుల్గా ఉండింది అక్కడ. కొద్దిసేపు ఉండి నమాజ్ చదువుకునేసరికి ఇట్ వాజ్ రియలీ రియలీ గుడ్. చాలా బాగుండింది యాక్చువల్గా. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వస్తే ఖచ్చితంగా చూడండి, అక్కడికి వెళ్ళడానికి చూడండి. అండ్ తిరిగి అయితే అలసిపోయాము ఫుల్గా. సో మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.